ఇటీవల జరిగిన గోదావరి మన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనే దాని మీద కూడా భారతదేశంలో పెద్ద చర్చ కూడా జరిగింది. గత ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ కూడా పక్కన పెట్టేసి కొత్త నిబంధన పట్టుకొచ్చి 9 మీటర్లు ఉన్న బఫర్ జోను తర్వాత FT లెవెల్ దాన్ని ఇప్పుడు మొత్తం సడలించి ఎవరైతే చాలా రోజుల నుంచి ఈ యొక్క గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారికి ఏం జవాబు చెప్తారని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంటే పర్మిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళను పక్కన పెట్టేసి వాళ్ళ బిల్డింగ్ల మొత్తం అంటే పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కడతారని చెప్పి ఏదో పూటకు హామీలు ఏదైతే గ్యారంటీలు ఏదైతే ఇచ్చినారో అట్లనే మాకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రావడం కూడా జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చాలా క్లియర్గా చెప్పినారు, ఈ యొక్క ప్రభుత్వం గడ్డపార ప్రభుత్వం అని చెప్పి. రేవంత్ రెడ్డి గారు గడ్డపార పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకుంటూ మరి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా సోషల్ మీడియా టీం కూడా ఒక మంచి క్యారికేచర్ ఈరోజు ముందు ఇవ్వమని చెప్పి కూడా మాకు ఇచ్చినారు. గడ్డపార ప్రభుత్వం గడ్డపార పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇవాళ పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత బట్టి విక్రమార్క గారు, మంత్రులందరూ మంత్రివర్గం అంటే ఒకరి తర్వాత ఒకరేమో మొత్తం అంటే గడ్డపార పట్టుకుంటారు. కూల్చిన తర్వాత ఇంకోళ్ళు వచ్చి దాన్ని ఇంకొకటి పెడతారు, ఇంకోళ్ళు పెడతారు. ఇట్లా ఈ ప్రభుత్వం గడ్డపార ప్రభుత్వం అని చెప్పి చాలా దేశంలో రోల్ మోడల్ అవుతున్నారు. కొంతమంది అన్నారు మరి మీరు కూడా యోగి ప్రభుత్వం వచ్చినప్పుడు గడ్డపార ప్రభుత్వం బుల్డోజర్ ప్రభుత్వం అంటే యోగి గారి ప్రభుత్వానికి తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారో ఎవరైతే కబ్జా చేసినారో వాళ్ళ మీద గడ్డపార తీసుకొచ్చినారో వాళ్ళ మీద బుల్డోజర్ పట్టుకొచ్చినారు. కానీ ఇక్కడ సాక్ష్యాలతో మీడియా ముందు మిమ్మల్నే తీసుకెళ్ళి మొన్న గోదావరి మన గాంధీ సరోవర్ ప్రాజెక్టులో మూసీ ప్రక్షాళన పెట్టుకుంటే అక్కడున్న లొకాలిటీలో ఉన్న చాలామంది కూడా ఈ యొక్క విషయాన్ని మీడియా ముందు చెప్పి మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాం, EMIలు కడుతున్నాం, బిల్డింగ్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, లొకాలిటీలో ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నారు, 2nd ఫ్లోర్ పర్మిషన్ కూడా GHMC ఇచ్చింది అని చెప్పడానికి నిదర్శనం. సో ఇటువంటి ప్రభుత్వంలో ఇటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే జరుగుతుందో నిన్న ఇంకా అద్భుతం జరిగింది. అద్భుతం ఎందుకు చెప్తున్నానంటే రాహుల్ గాంధీ గారు వచ్చినారు ఇక్కడికి. రాహుల్ గాంధీ గారు నిన్న 2 మార్చి నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన DCC అధ్యక్షుల ముగింపు సమావేశానికి ఇక్కడికి వస్తే వారు మరి ఎందుకు వచ్చినారో మీరు అందరికీ కూడా తెలుసు. గాంధీ కుటుంబానికి డబ్బులు కనుక కావాల్సి వస్తే మనం అందరం కలిసి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ DCC అధ్యక్షులు ఉన్నారో నిజంగా తలుచుకుంటే తలా ఒక్క చెయ్యి వేస్తే 1000 కోట్లు ఇస్తా అన్నారు. ఇది నేను చెప్పింది భారతీయ జనతా పార్టీ కానీ లేకుండా మా ట్రెజరర్ వాసుదేవరావు గారేం లేకుండా మన సీనన్న చెప్పింది కాదు, వాళ్ళే చెప్పినారు, ముఖ్యమంత్రి చెప్పినారు. అంతకుముందు PCC ప్రెసిడెంట్గా ఇప్పుడు ముఖ్యమంత్రిగా మనం కనుక తలుచుకుంటే 1000 కోట్లు ఇస్తా అని చెప్తున్నారు. అంటే ట్రైనింగ్ క్లాసెస్లో మీరు ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? ఇలా నేను దాచుకున్నానో గత UPA ప్రభుత్వం 1 and 2లో ఎట్లా మనం దాచుకున్నామో అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కనుక మళ్ళీ మనం అధికారంలో వస్తామా రామా, మనం అందరం ఒకటే, మంచిగా దాచుకోవాలి, దోచుకోవాలి, కొట్టుకోవాలి, తీసుకొని ఏంటంటే మన వంతు మనం పెట్టుకొని గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇద్దామని చెప్పి ఈరోజు మరి ప్రజలందరూ కూడా 1000 కోట్లు రాహుల్ గాంధీ నిన్న వస్తే తీసుకుపోయినాడని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. సరే ప్లేన్లో తీసుకుపోయినాడా ట్రైన్లో తీసుకుపోయినా మనకు తెలియదు, కానీ బట్ 1000 కోట్లు మాత్రం కలెక్ట్ చేసి తీసుకుపోయినాడని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. ప్రజలందరూ కూడా
మరి వీటి గురించి అంటే మొత్తం చర్చ వస్తుంది. ఇది దేశమంతా చర్చ అవుతుంది అన్నట్టు. నేషనల్ టీవీలో కానీ, లోకల్ టీవీలో కానీ, మన స్టేట్ మీడియాలో కానీ ఇదే చర్చ జరిగింది డిబేట్లో కూడా. మేము ఏమంటున్నామంటే రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు మీరు దేశ ప్రధాని కావాలి అని చెప్తున్నాడు. దేశ ప్రధాని కావాలంట. అంటే రాహుల్ గాంధీ ఏదో మన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదో ఏంటంటే మా దగ్గర ఏంటంటే సీట్ మొత్తం ఖాళీ ఉన్నట్టు, నేను కాదు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీకి మీరు ఏంటంటే ఆ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు, పుట్నాలు బెల్లాలు ఇచ్చినట్టు ప్రధానమంత్రి పోస్టు రాహుల్ గాంధీ కట్టబెడుతున్నారు. అంటే దీనంత హాస్యాస్పదం ఏమైనా ఉందా? 2004లో, 2009లో, 2014లో, 2019లో, 2024లో 5 సార్లు పార్లమెంటు మీరు పోటీ చేసిన రాహుల్ గాంధీ మరి 92 అంటే ఆల్మోస్ట్ సెంచరీకు ఓటమిలో ఉన్న మీరు ఎక్కడ ఎలక్షన్స్ పోయినా కూడా, ఎక్కడ ప్రచారం చేసినా కూడా సెంచరీకు ఆల్మోస్ట్ దగ్గర ఉన్నారు. మీ ఓటమి లిస్ట్ కనుక చూస్తే మీరు ఈ దేశ ప్రధాని మంత్రి అయ్యే అర్హత ఉందా? మీకు ఎల్ఓపి లీడర్ ఇస్తేనే సరిగ్గా వేస్తలేరు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో అన్ని ఏంటంటే మన యూనివర్సిటీస్కి పోయి రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని, భారతదేశ ప్రజలను, ఎలక్షన్ కమిషనర్ను, మోదీ గారి ప్రభుత్వాన్ని మొత్తం అవమానం చేసిన ఘనత కూడా మీకు రాహుల్ గాంధీకు దక్కిందని చెప్పి దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ ఒక్క యూనివర్సిటీస్కి పోయినా కూడా అక్కడ ఇదే మాట్లాడుతుంటాడు. సంవిధాన్ ఖతరా మే హై, మోదీ కా సర్కార్కు గిరావుగా. మీకు ఏమున్నదని చెప్పి ఏంటంటే గిరాయిస్తారు మీరు? ఏమున్నదని చెప్పి మీకు 99 మంది కూడా లేరు. మీరు నో కాన్ఫిడెన్స్ పెడతారా? ఏం పెడతారు? ఏ ఒక్క రాష్ట్రంలో ఎలక్షన్స్లో మీరు పోయినా కూడా మీకు అనేక సార్లు ఏంటంటే ఎన్నిసార్లు పోయినా కూడా మీకు ఏ ఒక్క రాష్ట్రంలో ఎన్నికలు పోయినా కూడా ఆ ఎన్నికల్లో పరాభావం అని చెప్తే ఎక్కడ కూడా ఢిల్లీలో ఓడిపోయినారు, మధ్యప్రదేశ్లో ఓడిపోయినారు, రాజస్థాన్లో ఓడిపోయినారు, గుజరాత్లో ఓడిపోయినారు, మహారాష్ట్రలో ఓడిపోయినారు. మీకున్నది కేవలం తెలంగాణ, కర్ణాటక, తర్వాత హిమాచల్ ప్రదేశ్. కర్ణాటకలో సంగతి తెలుస్తుంది కదా, కిస్సా కుర్సీకా అన్నట్టు. ఎప్పుడు ఖాళీ అవుతుందా అని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చూసుకుంటాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎప్పుడు పోతాడా అని చెప్పి చీఫ్ మినిస్టర్ చూస్తాడు. అంటే ప్రజలను పక్కన పెట్టేసి 40%, 50% కమిషన్ పెట్టి దాచుకుందామని చూస్తారు. తెలంగాణలో ఒక దిక్కేమో ఖమ్మం బ్యాచ్, ఒక దిక్కేమో నల్గొండ బ్యాచ్. ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సీట్ కింద బాంబు పెడదాము, పెట్టి ఏంటంటే మేమే చూసుకుందాము, ఇంకా ఉన్న 24 ఏంటంటే నెలల లోపల కనీసం ఒక బ్యాచ్ కనుక ముఖ్యమంత్రి పొజిషన్కి వస్తే మనం పంచుకుందాం, దాచుకుందాం అనే దాంట్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎట్లా అవుతారు? తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్సే ఉన్నాయి. 17 పార్లమెంట్ సీట్లో గెలిచినా కూడా మీరు ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ ఎట్లా అవుతారు అనేది చెప్పి దాని మీద ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే మాట్లాడినారు. 2009లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మేము కథలు కంటున్నామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అన్నారు. పాపం వారు చెప్పి ఏంటంటే లాస్ట్కు వారు అంటే మాట పోయింది, కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం ప్రధానమంత్రి కాలేదు. ఒక స్పిరిట్ లేదు, ఒక లైన్ లేదు, ఒక పార్టీ లైన్ లేదు, ఒక డిసిషన్ లేదు. ఆయన ఒక సామాన్య ఇండియన్ సిటిజన్. ఆయన పట్టుకొని ప్రధానమంత్రిగా ఎట్లయితే ప్రధానమంత్రి కావాలంటే చాలామంది కాంగ్రెస్లో ఉన్న మంత్రులు, నాయకులు అందరూ ఒకటే చెప్తారు. ప్రతి ఒక్క ఎన్నికల్లో మా ఏంటంటే లీడర్ రాహుల్ గాంధీ గారు మెచ్యూరిటీ వచ్చింది, చాలా బాగా మాట్లాడుతున్నాడు, పార్లమెంట్లో బాగా మాట్లాడుతున్నారు, ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ప్రజల దగ్గర అయినారు, భారత్ జోడో యాత్ర పెట్టినారు, ప్రజల గురించి మంచిగా మాట్లాడుతున్నారు, మన ఆపోజిషన్ ఎండగడుతున్నారు. అయ్యా నీకు 57 సంవత్సరాలు వచ్చిన నువ్వు ఎప్పుడు మెచ్యూరిటీ అవుతావు, నువ్వు ఎప్పుడు ప్రధానమంత్రి అవుతావు, నువ్వు ఎప్పుడు ఏంటంటే మెచ్యూరిటీ వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇంకా మెచ్యూరిటీ రాలేదు, ఇంకా బచ్పన ఇంకా ఏంటంటే పోలేదు. ప్రధానమంత్రి పొజిషను 2029లో, 2034లో, 2039లో, 2047 దాకా ప్రధానమంత్రి పొజిషను ఖాళీ లేదు, సీటు ఖాళీ లేదు.